ఇన్స్టా వేదికగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చాలా రకాల ఇల్లీగల్ ట్రేడింగ్ జరుగుతుంది. నాట్ ఓన్లీ డ్రగ్స్. మనం ఇంతకుముందు ఫేక్ నోట్స్ గురించి ఫేక్ నోట్స్ మాట్లాడుకున్నాం, డ్రగ్స్ మాట్లాడుకుంటున్నాం, ఈవెన్ సెక్స్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది అక్కడ. చాలా చాలా ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది అది. ఎన్నో కొన్ని వందల అకౌంట్స్ ఆన్లైన్లో ఉన్నాయి. సేమ్ ఒకప్పుడు లొకాంటో, స్కోకా లాంటి వెబ్సైట్లు ఎట్లయితే ఉండేయో ఇప్పుడు ఎస్కార్ట్ సర్వీసెస్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ అవుతా ఉన్నాయి. ఫ్యూ థింగ్స్ విల్ బి జెన్యూన్, అది కూడా క్రైమే. ఫ్యూ థింగ్స్ విల్ బి ఫేక్. అంటే వాడు వచ్చిన వెంటనే అడ్వాన్స్ అమౌంట్ ఈ ప్లేస్లో కలవాలి, ఈ హోటల్ బుక్ చేయాలి, ఇంత అది ఇది అని చెప్పేసి, సరే అదంతా నువ్వు చూసుకో, వచ్చినప్పుడు చూసుకుందాం, కానీ ఈ కన్ఫర్మేషన్ కోసం టోకెన్ ఇనీషియల్ అమౌంట్ ఇంత కావాలి అని చెప్పేసి ఒక్క పర్సన్ దగ్గర 1000 2000 అట్లా ఒక రోజులో ఒక 15-20 మంది దగ్గర చేసినా కూడా ఒక రోజులో 20,000 ఒక అకౌంట్ నుంచి తీసుకొని ఆ అకౌంట్ను ఆ రోజే బ్లాక్ చేసేస్తారు. ఎక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎస్కార్ట్ సర్వీసెస్కి డబ్బులు పంపించినా అంటే ఉల్టా కేసు వాడిపోయిన అవుద్ది. సో ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. సో ఇట్లాంటి యువత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. స్టిగ్మానో లేకపోతే బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడిపోయే వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకొని చాలా బిజినెస్లు అవుతున్నాయి. ఎలా మరి దాన్ని పోలీస్ కంట్రోల్ చేయగలుగుతాం? ఎలా మరి? సో సైబర్ పోలీసింగ్ అనేది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది సార్. మ్యాక్సిమం వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఏమన్నా వచ్చినాయంటే ఆ అకౌంట్లను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ అకౌంట్ని డిలీట్ చేసేది. దాని తర్వాత కొన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో. సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ వాళ్ళు కూడా వీళ్ళు కంపల్సరీ వాళ్ళను డెకాయ్ ఆపరేషన్స్ చేసి పట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు రాచకొండ లిమిట్స్లో చూసినా, ఉమెన్ సేఫ్టీ వింగ్ యూనిట్స్లో చూసినా చాలా డెకాయ్ ఆపరేషన్లు జరిగి ఇంతకుముందు పట్టుకొచ్చినాం. ఈవెన్ అవర్ టీమ్ హ్యాస్ ఆల్సో వర్క్డ్ ఫర్ దట్. వీ హ్యావ్ హెల్ప్డ్ దెమ్. ఫ్యూ కేస్ స్టడీస్ ఆల్సో దేర్. ఇన్ కమింగ్ సెషన్స్ మనం చూపిద్దాం. సో ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి స్టిల్. కలకత్తా నుంచి ఇక్కడ నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి ఇక్కడ వీడియో కాల్స్, ఇది ఒకటే కదా సార్, ప్రాస్టిట్యూషన్ ఆన్లైన్ ఎట్లయిపోయింది అంటే ఇప్పుడు వీడియో కాల్లో న్యూడ్ కాల్స్ చేపించి కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. 1 అవర్కి లేదా 30 మినిట్స్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి వీళ్ళు ల్యూర్డ్ వీడియో కాల్స్ అంటాం అనమాట. అట్లాంటివి చేపించి కూడా వీళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారనమాట. సో ఆ అమ్మాయిలని కూడా వాళ్ళు ఎట్లా అంటే ఒక రకమైన ట్రాప్లోకి దింపుతారు. వాళ్ళని కూడా కొంచెం డబ్బులు అవసరం ఉన్న వాళ్ళని వేరే స్టేట్స్లో వాళ్ళకున్న ఈ డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజెస్గా తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు డబ్బులు ఆఫర్ చేసో భయపెట్టో ఏదో ఒక రకంగా వీళ్ళకి ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్లోకి కూడా దింపుతా ఉన్నారు అనమాట.